నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు మరియు కువైటీ ప్రజల కోసం కొత్త సేవను తీసుకువచ్చినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ ప్రభుత్వం సాహెల్ యాప్ ద్వారా ఒక కొత్త డిజిటల్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా పౌరులు మరియు ప్రవాసులు తమ యొక్క సివిల్ ఐడి బతాకా రికార్డులలో తమ యొక్క రక్తపు వర్గాన్ని సురక్షితంగా జోడించవచ్చు. అంటే మీది ఏ బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి మీ యొక్క బతాకాలో సురక్షితంగా యాడ్ చేయవచ్చు అని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. క్రమబద్ధమైన ఆన్లైన్ ప్రక్రియ. ఈ సేవ ద్వారా వినియోగదారుల కోసం కొన్ని దశల్లో తమ యొక్క సివిల్ ఐడి సమాచారాన్ని డిజిటల్గా అప్డేట్ చేసుకోవచ్చని చెప్పేసి తద్వారా ప్రభుత్వ వ్యవస్థలో వ్యక్తిగత ఆరోగ్య డేటా అందుబాటులో మరియు ఖచ్చితత్వం రెండు మెరుగుపడతాయన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మన యొక్క బతాకాలో బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది యాడ్ చేయడం వల్ల ఏదైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మనకు అనారోగ్యానికి గురైనప్పుడు మన యొక్క బ్లడ్ గ్రూప్ ఏదనేది స్పష్టంగా తెలుస్తుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే సాహెల్ యాప్తో సహా సురక్షితమైన మొబైల్ ప్లాట్ఫామ్ల ద్వారా డిజిటల్ ప్రభుత్వ సేవలను విస్తరించడానికి మరియు వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి కువైట్ చేస్తూ ఉన్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమం ఒక భాగమని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఎవరైనా సరే కానీ సాహెల్ యాప్ ద్వారా తమ యొక్క బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.